మంచి నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేనే ఇంత డిసిప్లైన్గా ఉంటున్నాను. ఇంతమందిలో ఇప్పుడు మాట్లాడతానంటే కారణం ఇండియా. నాకు స్టేజ్ ఫియర్ అయితే కొంచెం ఉండేది, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను. ఆ స్టేజ్ ఫియర్తో నాకు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు దీని ద్వారా నేను ఒకటి చెప్పాలను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మ్యామ్. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కానీ నాలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంత మంచి క్లాసెస్ వినిపించాలని నేను అనుకుంటున్నాను. నేను కూడా మా స్కూల్కి వెళ్ళి మా ఇవన్నీ కూడా సో అందరికీ అవకాశాన్ని నేను కల్పించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. నేను 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం పీపీఎం హై స్కూల్లో చదువుతున్నాను. ఫ్యాంటాస్టిక్ మాట్లాడండి. వెల్కమ్ టు లీడ్ ఇండియా ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్రతి ఒక్కరికి ఊపిరి ఉంటుంది, జీవితం ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది. కానీ ఏది లేనివాడు ఎవడు పేదవాడు, అందరికన్నా పేదవాడు ఎవడంటే ఏ లక్ష్యం లేనివాడు. నీ జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉంటే నువ్వు ప్రపంచంలో ఉన్న అందరికన్నా ధనవంతుడు. ఎందుకంటే లక్ష్యం ఉన్నవాడే డబ్బు ఉన్నాడు. నువ్వు ఏ పని చేసినా ఆ పనికి డబ్బు వస్తుంది తప్ప నువ్వు డబ్బు కోసం పని చేయకూడదు. నువ్వు ఒక మంచం కొనుక్కోగలవు కానీ నిద్రని కొనుక్కోలేవు. ఆహారం కొనుక్కోగలవు కానీ ఆకలి కొనుక్కోలేవు. అందుకనే డబ్బు కోసం పని చేయకుండా దేశం కోసం పని చేయాలి. మన శాశ్వత లక్ష్యం ఎప్పుడు కూడా మన పేరు అన్నది దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే మన కోరిక. మనం చిరస్థాయిగా నిలిచిపోవాలని మంచి పనులు చేయకూడదు. మనం మంచి పనులు చేస్తే అది ఆటోమేటిక్గా మనల్ని ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేస్తుంది. నేను ఇక్కడ ఈ క్లాస్కి వచ్చినప్పుడు నాకు కొంచెం భయం ఉండేది, కానీ ఇప్పుడు 0.001% కూడా భయం లేదు. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ బాస్ ముందు నేను మాట్లాడుతున్నానంటే అది ఒక లీడ్ ఇండియా వల్ల సాధ్యమైంది. ప్రతి ఒక్కరు గోల్ పెట్టుకుంటారు, కానీ ప్రతి ఒక్కరు గోల్ ఎలా ఉండాలి? జస్ట్ ఒక చిన్న గోల్ పెట్టుకుంటే స్మాల్ గోల్ ఇస్ ఎ బిగ్ క్రైమ్ అని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. కానీ అతను ఏం చెప్పారన్నది వీళ్ళ ద్వారా నేను అర్థం చేసుకున్నాను. నా దృష్టిలో నాకు ఈ ట్రైనర్స్ వీళ్ళే నాకు అబ్దుల్ కలాం. నేను వీళ్ళలాగా అయ్యి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను. అతను అంత గొప్పతనం అవుతానో లేదో తెలియదు, కానీ కనీసం దేశంలో ఉన్న ఒక్కరినైనా నేను ఇన్స్పైర్ చేస్తే అదే నాకు చాలు.